అనగారిపాలెంకు చెందిన పొంకు రుచిత గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కిరణ్ కుమార్ చింతలపాలెం. వీరికి వివాహమై 15 సంవత్సరాలు అయినట్టు, వీరికి 2 పిల్లలు ఉన్నట్టు బంధువులు చెప్తున్నారు. వీరు కావలిలో ఇస్లాంపేటలో నివాసముంటూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంఘటన తెలిసిన వెంటనే ఏరియా హాస్పిటల్లో ఉన్న మృతదేహాన్ని డీఎస్పీ వివి రమణ కుమార్ వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. 1 టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐ కాసిం కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.